యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని అనుకుని ధనవంతుని గూర్చి ఉపమానము చెప్పి యేసు తన శిష్యులతో ఏమనెను? జవాబు: నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని తనలో అనుకుని ధనవంతుని ఉపమానము చెప్పి, ఆ రాత్రికే దేవుడు ఆ ధనవంతుని ప్రాణమును అడుగుతాడు అని ఉపమానం చెప్పి తన శిష్యులతో యేసు ఇట్లన్నాడు: ఈ హేతువు చేత మీరు ఏ విధముగా తిందుమా, ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణమును గుర్చైనను, ఏమి ధరించుకుందుమా అని నీ దేహమును గుర్చైనను చింతింపకము అని యేసు తన శిష్యులతో చెప్పాడు. 2. ఆహారం కంటే ఏది గొప్పది? జవాబు: ఆహారం కంటే ప్రాణము గొప్పది. 3. వస్త్రము కంటే ఏది గొప్పది? జవాబు: వస్త్రము కంటే దేహము గొప్పది. 4. కాకులను ఎవరు పోషించుచున్నారు? జవాబు: కాకులను దేవుడు పోషించుచున్నాడు. 5. కాకులు ఏమి చేయలేవు? జవాబు: కాకులు విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. 6. పక్షుల కంటే యేసు ఎవరు శ్రేష్ఠులు అంటున్నారు? జవాబు: పక్షుల కంటే మనుషులు ఎంతో శ్రేష్ఠులు. 7. ఎవరైనాను చింతించుట వలన ఏమి చేయలేరు? జవాబు: ఎవడైనాను చింతించుట వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకొనలేడు. 8. సమస్తమైన వైభవముతో కూడిన సొలొమోను సైతము వేటిలో ఒకదానినైనను అలంకరింపబడలేదని యేసు చెప్పెను. జవాబు: సమస్తమైన వైభవముతో కూడిన సొలొమోను సైతము రకరకాలైన పువ్వులలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదని యేసు చెప్పెను. 9. యేసు ఇంకా దేనితో పోల్చి చెప్పి మనుషులు విచారించవద్దు అని అంటున్నారు? జవాబు: నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎంతో అందముగా అలంకరించిన దేవుడు, వాటికంటే ఎంతో శ్రేష్టమైన మనుషులైన నీవు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని విచారించకుడి అని యేసు అంటున్నాడు. 10. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని విచారించువారు ఎవరు? జవాబు: ఈ లోకపు జనులు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని విచారించుదురు. 11. దేవుని రాజ్యం గూర్చి వెదకు మనిషికి కావలసినవి ఎవరు అనుగ్రహింపబడును? దేవుని రాజ్యమును గూర్చి వెదకువారు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని ఆలోచించిన అవసరం లేకుండా పరలోకపు తండ్రి వారికి అన్నీ కూడా అనుగ్రహించును. 12. మన తండ్రి అయిన దేవునికి ఏది ఇష్టమై ఉన్నది? జవాబు: మనకు దేవుని రాజ్యము అనుగ్రహించటము మన తండ్రి అయిన దేవునికి ఇష్టమై ఉన్నది. 12. మనిషి హృదయం ఎక్కడ ఉంటుంది? జవాబు: మీ ధనం ఎక్కడ ఉండునో మీ హృదయము అక్కడనే ఉంటుంది. 14. యేసు ఎక్కడ ధనము సంపాదించుకొనుడి అంటున్నాడు? జవాబు: పరలోకమందు అక్షయ ధనమును సంపాదించుకోమంటున్నారు. 15. పరలోకమందు ధనము సంపాదించుకుంటే ఏం జరుగుతుంది? పరలోకమందు ధనము సంపాదించుకుంటే అక్కడికి దొంగ రాడు, చిమ్మట కొట్టదు. కాబట్టి పరలోక ధనమును
సంపాదించుకోమని యేసు చెప్తున్నారు. ఈ వీడియోలో ముఖ్యంగా యేసుక్రీస్తు ధనవంతుని గురించినటువంటి ఉపమానం చెప్పారు. ఆ ఉపమానంలో ధనవంతుడు ఆ సంవత్సరం పంట బాగా పంట వలన మరి దానిని సమకూర్చుకున్నటకు అంతకు ముందున్నటువంటి కొట్లు చాలక కొత్తవి అంతకంటే గొప్పవి కొట్లు కట్టించుకొని వాటిలో తనకు పండినటువంటి సమృద్ధి పంటను దాచుకుని అప్పుడు ఆయన తన మనసులో, నా ప్రాణమా సంతోషించుము, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అయితే అప్పుడు దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రికే నీ ప్రాణాన్ని అడుగుతున్నా, నువ్వు సంపాదించినటువంటి, నువ్వు సిద్ధపరిచినటువంటివి అవి అన్నీ కూడా ఎవరి అవుతాయి అని చెప్పి మరి ధనవంతుల్ని దేవుడు అంటున్నాడు. ఆ ఉపమానము యేసుక్రీస్తు తన శిష్యుడికి చెప్పుతూ తన శిష్యులతో ఏమంటున్నాడు, కనుక మీరు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీరు విచారించవద్దు, అవన్నీ కూడా మన తండ్రి అయిన దేవునికి తెలుసు. కాకులు చూడండి, అవి విత్తవు, కోయవు, మరి వాటిని దేవుడు, మన తండ్రి అయిన దేవుడు పోషిస్తూ ఉన్నాడు. మరి కాకుల కంటే, మరి పక్షుల కంటే, పువ్వుల కంటే మరి మనుషులు ఎంతో శ్రేష్టమైనటువంటి వాళ్ళు కదా. కాబట్టి వాళ్ళని కూడా మన తండ్రి అయిన దేవుడు పోషిస్తాడు. మీరు ముందు పరలోక రాజ్యాన్ని గురించి వెతకండి. పరలోక రాజ్యాన్ని మీరు వెతికితే పరలోక రాజ్యంతో పాటు మీకు మరి భూమి మీద కావాల్సినవి అన్నీ కూడా మీకు మన తండ్రి అయిన దేవుడు సమకూరుస్తాడు. కాబట్టి మనమందరం కూడా పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచించి పరలోక రాజ్యంలో మనము మన ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం.